అంబ అసలు ఏం చేసింది తర్వాత, భీష్ముడి మరణానికి కారణం ఎట్లయింది, అయినా భీష్ముడు పాండవులు ఉన్నంత వరకు ఉంటాడు కదా, అసలు ఏమైంది చెప్పు. భీష్ముడి మీద రివెంజ్ తీసుకోవడానికి అంబ చాలా కష్టపడ్డది. స్టోరీ చాలా పెద్ద ఉంటది కానీ మస్త్ ఇంట్రెస్టింగ్ ఉంటది. ఫస్ట్ భీష్ముని గురువు అయిన పరశురాముని దగ్గరికి వెళ్ళింది. ఎక్స్ప్లెయిన్ చేసింది, ఇట్లా ఇది అయ్యింది, నన్ను భీష్ముడు తీసుకొచ్చేసిండు అని. అప్పుడు పరశురాముడు భీష్మునికి 2 ఆప్షన్స్ ఇచ్చిండు. 1, అంబని పెళ్లి చేసుకో. 2, నీ మృత్యువుని అంగీకరించు. అధర్మం చేయమని సాక్షాత్తు గురువే చెప్పినా నేను చెయ్యను, అవసరమైతే యుద్ధమే చేస్తా అని భీష్ముడు తన గురువు అయిన పరశురామునితోని 20 యుద్ధం చేస్తారు. కానీ దానికి సొల్యూషనే రాలేదు. ఇద్దరు మోస్ట్ పవర్ఫుల్ కదా. అప్పుడు దేవతలే వచ్చి ఆ యుద్ధాన్ని ఆపేస్తారు. భీష్ముని క్షమించి వదిలేయమని అంబని పరశురాముడు మస్తు రిక్వెస్ట్ చేస్తాడు. కానీ అంబ ఒప్పుకోలేదు. ఇది తేలే పంచాయతీలా లేదని అంబ దేవతల సేనాధిపతి అయిన కార్తికేయ దగ్గరికి పోతుంది. కార్తికేయ అంబకి ఒక ఫ్రెష్ లోటస్ దండ ఇచ్చి ఇట్లా చెప్పిండు, ఈ దండ ఎవరైనా వేసుకొని భీష్మునితో యుద్ధం చేస్తే వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు అని. చాలా రాజులను అడిగింది, కానీ అప్పుడున్న రాజులల్లా ఆ దండ వేసుకొని కూడా భీష్మునితో ఫైట్ చేసే ధైర్యం ఎవరికీ లేదు. లాస్ట్ ట్రై లాగా ద్రౌపది రాజు దగ్గరికి వెళ్ళింది. ఆయన కూడా రిజెక్ట్ చేసింది. సో ఇంకా ఆమెకి ఇది అయ్యేటట్లేదు, ఇక నాతో కాదు అని చెప్పేసి ఆ దండ తీసుకొని అక్కడే ఆ ద్రౌపది రాజు ఉన్న కింగ్డమ్ లో ఒక పిల్లర్ మీద పెట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. లాస్ట్ కి అంబ శివునికి 6 months చాలా ఘోరమైన తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమై ఒక వరం ఇచ్చిండు, వచ్చే జన్మలో నువ్వు భీష్ముని మరణానికి కారణమైతావు అని. ఇది విన్న ఎంబడే అంబ సంతోషంగా తన ప్రాణాలను వదిలిపెట్టింది. ఏంది, చనిపోతుందా? ఎట్లా? అగ్ని ప్రవేశం చేసింది.